హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో నామినేషన్స్ అనేవి ఒక మంచి మజా కిక్కిచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ప్రోమో చూసారు అందరూ కూడా, బాటిల్ నెత్తి మీద కొట్టి మరి నామినేట్ చేయాలి. ఇక్కడ పాయింట్స్ ఆర్గ్యుమెంట్స్ అనేది అసలు యాక్చువల్గా ఈ సీజన్లో అంత టైం అనేది రాలేదు. లాంగ్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఒక పాయింట్ మీద బలంగా వాదించడం కానీ పార్టిసిపెంట్స్కి రాలా. చాలా వారాలు గేమ్ నామినేషన్స్ ఇవే జరిగినాయి. యాక్చువల్గా అలాగే ఉండాలి, అంతేగాని సిల్లి పాయింట్లకి నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రోమోలోనే చూడండి, భరణి సంజన నామినేట్ చేశాడు, మెడిసిన్స్ దాచేసింది అని. సో మరి పడుకునే ముందు పర్లేదు రేపు పొద్దున్న చూసుకుందాం అని ఎందుకన్నాడు? నైట్ టైము మీరు ఎక్స్ట్రా కట్స్ కానీ లైవ్ కానీ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో నైట్ డిస్కషన్ పెట్టుకున్నారు, నేను ఇచ్చేస్తానన్నా అని లేచింది. లేస్తే అక్కర్లేదు రేపు మాట్లాడుకుందాం, రేపు చూద్దాం అన్నాడు. అది జరిగిపోయి కూడా మూడు రోజులు అయిపోయింది. ఆ తెల్లారి లేదన్నా ఇది యాక్చువల్గా ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ సంజన ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి చెయ్యందే ఇదవదు. తన మీద బ్లేమ్ తీసుకున్నా సరే, లేదంటే వేరే వాళ్ళని అరిపించినా సరే, ఈవిడ అరిచినా సరే, ఏదో ఒక కంటెంట్ నామినేషన్లో. ఇది ద ఓల్డ్ బిగ్ బాస్ ఫార్ములా అనమాట. సో అంతకుముందు ఈమె కన్నడ సీజన్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఈ ఫార్ములా అనేది తెలుసు. ఎందుకంటే మంది ఎక్కువ ఉన్నప్పుడు, 13, 14, 15 మంది ఉన్నప్పుడు మనం హైలైట్ అవ్వాలంటే షుడ్ బి కంటెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు అక్కర్లేదు, యాక్చువల్గా ఉన్నదే చాలా తక్కువ మంది. ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. మన గేమ్, మన టాస్క్ ఆడతామో, ఏదో ఒక ఇది చేసుకోవడమో, ఒక పాయింట్ని ఎనలైజ్ చేసి మాట్లాడటమో. ఇప్పుడు రీతు అండ్ పవన్ ఉంది, నామినేషన్లో పెట్టింది. సో దాంతో హైలైట్ అయింది, అందులో డౌట్ లేదు. దాన్నే కొంచెం వేరే వాళ్ళ ఒపీనియన్ డిస్కషన్స్తో మాట్లాడుకోవడం. ఇప్పుడు తనుజతో మాట్లాడింది చూడండి, అదే వీడియో మీకు వేసారు సాటర్డే. సో ఇలాంటి వాటితో కంటెంట్ జనరేట్ అయిపోద్ది. మెడిసిన్స్ దాచేసి, లేదంటే వేరే బట్టలు దాచేసి, లేదంటే కాస్ట్లీ ఏమైనా డియోడ్రెంట్లు దాచేసి, ఇది ఎక్కర్లేదు, వేస్ట్. ఫస్ట్ 2-3 వారాల్లో చేస్తే పర్లేదు, కానీ ఇప్పుడు చేసి వేస్ట్. ఇక నామినేషన్ లిస్ట్ చెప్తే చూడండి. భరణి, డిమోన్ అండ్ సుమన్ ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. కళ్యాణ్ లేడు, ఇమ్మాన్యుయల్ లేడు. ఇంకా సంజన, తనుజ, రీతు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ వీళ్ళల్లో చాలా డేంజర్ జోన్లో ఉండేది డిమోన్ అండ్ సుమన్. రీతుకి ఏమన్నా మేబీ కొంచెం ఇమ్మాన్యుయల్ అటు నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటే, లేదా కళ్యాణ్ ఓట్లు ఏమైనా చీలిపోతే రీతుకి ఏమన్నా అలా వెళ్తాయి. కానీ ఇక్కడ పవన్ డిమోన్కి లాస్ట్ వీక్ ఆడిన గేమ్ అనేది ఇంపాక్ట్ చేసి కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. అది మనం చూద్దాం. 2 days ఆగిన తర్వాత నేను ఎలాగో ఒక ఓటింగ్ అనేది పెడతాను మీకోసం. సో రీతు, ఇమాన్యుయల్, తనూజ ఒక పాయింట్ మీద అయితే ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ప్రోమోలో చూసినట్లయితే మనం డాగర్ క్యాప్టెన్సీ టాస్క్. సో తనూజ వెళ్ళి రీతుకి చెప్పింది, ఇమాన్యుయల్ 8% తీసేయాలి రీతుని అని ఫిక్స్ అయ్యారు వీళ్ళు. ఎందుకంటే ఆయన తీసేశారు కాబట్టి, డిమోన్ పవన్ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి. ఇదైతే ఖచ్చితంగా ఉంది. దివ్యాకి డాగర్ ఇస్తే ఖచ్చితంగా రీతుని తీసేస్తుంది అని ఒక ఒపీనియన్కి వచ్చాడు. కానీ అక్కడ తనూజ పట్టుకునేసరికి అక్కడ సినారియో మారిపోయింది. యాక్చువల్గా తనూజ కళ్యాణ్కి ఇచ్చుంటే కళ్యాణ్ రీతుని తీసేవాడా, లేదంటే దివ్యాన్ని తీసేవాడా అనేది తెలియదు. అప్పటికి దివ్యాన్ని తీసే ఛాన్స్ ఉంది, మాట్లాడుతుంటే చేద్దాం అనే అన్నాడు, కానీ చెప్పలేని పరిస్థితి ఉంది. అందుకని చెప్పి వెళ్ళి రీతుకే ఇచ్చింది. రీతు అయితే పక్క, అందులో డౌటే లేదు. ఇంక కళ్యాణ్ని తీయదు, పవన్ డిమోని తీయదు, దివ్యానే తీసేస్తుంది. సో సెకండ్ టైం కూడా రీతుకే ఇచ్చింది తనుజ. కానీ అక్కడ డిస్కషన్స్లో పార్టిసిపేట్, నేను చెప్పా వర్స్ట్ గేమ్ అని కూడా పెట్టాను నేను టైటిల్. సో మీకు ఎవరికి మరి ఆ పాయింట్ అర్థమైందో అర్థం కాలేదో, గేమ్ అర్థమైందో గేమ్ అర్థం కాలేదో. కొంతమంది అంటున్నారు మరి వేరే వాళ్ళు వెళ్ళిపోయి తీసేసుకుంటారు కదా సార్ అంటే, ఆల్రెడీ అవుట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళి తీసేసుకుంటారని చెప్తున్నాడు. సుమన్ ఫస్ట్ తీసేసుకున్నాడా, ఇంక ఛాన్స్ లేదా అంటే ఒక్కసారి ఒక డాగర్ తీసేసుకుని ఒకరికి ఇచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉండదు. తర్వాత మీకు ఫస్ట్ సంజన తీసేసుకుంది, రీతుకి ఇచ్చింది. అలాగే తనూజ తీసుకుంది, రీతుకి ఇచ్చింది. సుమన్ తీసుకున్నాడు, రీతుకి ఇచ్చాడు. సంజన కాదు, సారీ, భరణి తీసుకున్నాడు, డిమోన్కి ఇచ్చాడు. అంటే వీళ్ళ ముగ్గురిది అయిపోయింది, అక్కడ వీళ్ళిద్దరిది అయిపోయింది. కానీ భరణి వచ్చి ఊరికే పార్టిసిపేట్ చేశాడు అక్కడ డిస్కషన్లోని. భరణికి తీసుకునే ఛాన్స్ లేదు.
చాలామంది భరణి తీసుకోవచ్చు కదా సార్, అందుకని దివ్యకోవచ్చు కదా సార్, ఇలా మాట్లాడారు. కాదు, అక్కడ తనుజ వెరీ క్లియర్ గేమ్ చేంజ్ చేయడానికి మళ్ళీ రీతుకే ఇచ్చింది. ఇదే పాయింట్ దివ్య అక్కడ నోటీస్ చేసి మరీ చెప్పింది, నువ్వు కళ్యాణ్కి ఎందుకు ఇవ్వలేదు అని చాలా క్లియర్గా అడిగింది. కళ్యాణ్కి ఇస్తే రీతుని తీసేవాడేమో మేబీ పాసిబిలిటీ అని. డీమోన్కి ఎందుకు ఇవ్వలేదు అని అడిగింది కత్తి. డీమోన్కి ఇచ్చినా కూడా నిన్నే తీస్తాడమ్మా 200% అంది. ఏమో చెప్పలేం కదా, డీమోన్ కళ్యాణ్ని తీసుంటే నాకు ఛాన్స్ ఉండేది కదా అంది. సో ఇక్కడ దివ్య పాయింట్ ప్రతిదీ కూడా అక్కడ మాట్లాడింది తనూజ గేమ్ని బయట పెడతానికే. అమ్మాయి ఎప్పుడు అలాగే చేస్తుంది. దట్ ఈస్ ద స్ట్రాటజీ. మీరు ఒక ప్లాన్తోని గేమ్ ఆడారనుకోండి, దివ్య అక్కడ మీ ప్లాన్ని బయట పెడతానికే 4-5 క్వశ్చన్లు వేస్తూ ఉంటుంది బాణాలు. నలుగురు రీతుని నామినేట్ చేసినా కూడా నీకు నలుగురు నామినేషన్ లెక్కలో లేవా, వ్యాలిడ్ పాయింట్లే లేవా, రీతుని ఎందుకు సేవ్ చేసావు, ఏ బేస్ మీద సేవ్ చేసావు, నువ్వు కెప్టెన్ పవర్ ఇచ్చినప్పుడు, బిగ్ బాస్ పవర్ ఇచ్చినప్పుడు అని నిలదీసింది. పక్కన వాళ్ళతో కూడా మాట్లాడింది. ఆ తర్వాత ముందర కిచెన్లో కూడా అమ్మాయితో కూడా చెప్పించింది నోటితోనే. సో మేబీ అక్కడ ఫ్రాంక్గా ఓపెన్గా చెప్పేసింది కాబట్టి తనుజ సేవ్ అయింది. కానీ నిజానికి ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా లేకపోతే మాత్రం బిస్కెట్ అయిపోయేది. సో ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది, ఏం బిగ్ బాస్ ఇది, ఆడియన్స్ అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, ఇలా డైవర్ట్ చేస్తుంది కొంతమందిని, అందులో డౌటే లేదు. సో ఇప్పుడు కూడా ఈ కెప్టెన్సీ టాస్క్ డ్యాగర్ రీతుకి ఇచ్చిన తర్వాత నువ్వు డబుల్ టైం రీతుకి ఎందుకు ఇచ్చావు? ఆల్రెడీ సుమన్ ఇచ్చాడు, మళ్ళీ నువ్వు ఎందుకు ఇచ్చావు? ఇవ్వనోళ్ళకి కదా ఇవ్వాలి, ఇవ్వనోళ్ళకి ఇవ్వాలని రూల్ ఏం లేదుగా. అక్కడ తనుజ అదే అంది. ఏంటి ఒక సొల్లు రీజన్ చెప్పింది రీతుకి ఇవ్వడానికి, మామూలుగా కాదు. దివ్య అయితే పాయింట్ పాయింట్ అడిగింది. అక్కడ దీని మీద ఒక కసరత్తు అనేది నడిచింది. ఆ తర్వాత ఇంకా డిసైడెడ్ ఏంటంటే ఎవరు డ్యాగర్ పట్టుకున్నా కళ్యాణ్కి ఇద్దామని డిసైడెడ్. సో అందుకని మెల్లగా వాళ్ళు నటించారు పరిగెత్తినట్టు, సంజనాయిలు తీసుకుని కళ్యాణ్కి ఇచ్చింది. అప్పుడు మీకు రీతుని తీసేస్తే డీమోన్ అండ్ కళ్యాణ్ మిగిలారు కెప్టెన్సీ రేస్లో. అప్పుడు రీతు మామూలుగా అనలేదు, డైలాగ్ వేసింది, నేను నిన్ను తీసేసినప్పుడు నువ్వు గోలగోల చేసావు కదా, మరి ఇప్పుడు నువ్వు నన్ను తీసేస్తున్నావు కదంట. అరే ఇది లాస్ట్కి వచ్చారు, ఇద్దరే ఉన్నారు, మిగిలారు మీరు ఇద్దరే ఉంటే నేను స్ట్రాంగ్ ప్లేయర్ని ఎంచుకుంటాను కదా టాస్క్ ఆడటానికి. నీతో ఆడి గెలవాలనుకున్నా, నేను డీమోన్తో ఆడి గెలవాలనుకున్నా. ఈ పాయింట్ చెప్పాడు, బట్ టెలికాస్ట్ చేయలేదు అది. అక్కడ ఏంటంటే రీతు మళ్ళీ వచ్చి అడిగింది, అప్పుడు నేను చేసిన తప్పు అయితే ఇప్పుడు నువ్వు చేసిన తప్పే, అప్పుడు నేను చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు చేసింది కరెక్టే. ఎంత కవరింగ్గా చూడండి, బ్యాలెన్స్ చేసింది, మామూలు బ్రెయిన్ కాదు అక్కడ. అప్పుడు చేసింది స్టార్టింగ్లో తీసేశారు కళ్యాణ్, అది కూడా రీతు తీయలేదు, డిమోన్ కళ్యాణ్ తీసాడు. శ్రీజ ఈజ్ మెయిన్ ప్లేయర్ అక్కడ, చెప్పలేదు కదా. సో ఈ పాయింట్స్ అన్నీ నామినేషన్లోకి వస్తేనే మీకు అర్థమవుతుంది. సో నామినేషన్ అయ్యాక నేను చెప్తాను, మీకు డీటెయిలింగ్గా చెప్తాను ఇది. నెక్స్ట్ ఈ కెప్టెన్సీ టాస్క్లోనే ఆ తనూజ డిస్కషన్లో ఉంది, అది దివ్య బయట పెట్టింది. అది అయిన తర్వాత పవన్ డిమోన్ ఇమానియల్ ఇద్దరి మధ్య బాగా పడింది. ఇక పవన్ ఎట్లా ఫ్లిప్ అయ్యేతా ఉన్నాడు చూడండి, ప్రోమోలోనే అట్లా అయిండు. సో అక్కడ టీం కోసం కాదు, రీతు కోసమే గేమ్ ఆడా, రీతుని కెప్టెన్సీ చేద్దామని. ఇట్స్ వెరీ క్లియర్ చెప్పేశాడు. ఆల్రెడీ మరి రీతు కెప్టెన్ అయిందిగా, నీకెందుకు రీతు కెప్టెన్ అవ్వాలనిపించింది? సో ఈ పాయింట్ ఖచ్చితంగా ఇమానియల్ అడుగుతాడు, డౌటే లేదు. ఇదే పాయింట్ మీద లాస్ట్ టైము పవన్ డిమోన్కి నామినేట్ చేసినప్పుడు నీ గేమ్ నువ్వు ఆడంటే నా గేమ్ నేనే ఆడుతున్నా, ఎవరి గేమ్ ఆడుతున్నా అన్నాడు. మరి ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు కదా రీతు కోసం గేమ్ ఆడాను. ప్రోమో చూస్తే మీకు అర్థమైపోద్ది. లివర్ లాగాలంటే రెడ్ టీంలో ఒక సపోర్ట్ కావాలంటే అందుకని ఇమానియల్ని అడిగాడట. అది డైరెక్ట్గా చెప్పొచ్చుగా అన్నాడు. అంత టైం ఏడుందన్న అంట, చూడండి అసలు మామూలుగా లేదు అది. నెక్స్ట్ బర్నీది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాట్ ఎవర్ ప్రోమో ఇంకా ఉంది, ఇంకా చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే ఇది భరణి, డిమోన్, సుమన్, సంజన, తనుజ, రీతు వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు. సో మరి చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఈ వారం ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు. అలాగే నామినేషన్ పాయింట్స్ చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో 1 by 1 మాట్లాడుకుందాం ఈవినింగ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.